హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్. ఇది మండే రోజు వీడియో అండి. తెలుసు కదని ఆ రోజు ఇలా పూజ చేసేసుకున్నాను. ఐస్ శివలింగం చేసుకొని తెల్లవారుజామున పూజ చేసుకున్నాను. ఆ రోజు వీడియో అండి ఇది. నేను ఆ రోజు హడావుడిగా మా దేవాంశ్ స్కూల్ నుంచి కాల్ చేస్తే వెళ్ళాను. ఆ రోజు ప్రోగ్రామ్ ఉంది, రెడీ చేయాలి రండి అంటే పేపర్ క్రియేషన్ లాగా నేను చేశాను. పేపర్ డ్రెస్ చేద్దామని హడావుడిగా అలా చేసేసానండి, ఏమనుకోవద్దు. ఇది వాడు ప్రిపేర్ అవుతున్నాడు స్పీచ్. ఇది వాడు ఈ రూమ్లో వాడు డ్రాయింగ్స్ అండి. ఆల్మోస్ట్ ఒక 5-6 వరకు ఆడియో ఎక్కువ ఉన్నాయి డ్రాయింగ్స్. ఇది కూడా దేవాంశే వేశాడు, మిక్కీ మౌస్. ఇది వాళ్ళ రూమ్ అండి. ఇది కొండపల్లిలోనే డిఏవి పబ్లిక్ స్కూల్ అనేసి. ఇది పిల్లలందరూ ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్కి రెడీ అయ్యి వెళ్తున్నారు స్పీచ్ ఇవ్వడానికి. పాపం దేవాంశ్ నేను హడావుడిగా రెడీ చేశానండి. అప్పటికప్పుడు కాల్ చేశారు మేడం, సడన్గా వెళ్ళి నేను రెడీ చేశాను వాడికి. లేకపోతే ఒక 2 డేస్ ముందు అయితే నేను మంచిగా రెడీ చేసేదాన్ని. ఇలా రెడీ చేశాను. ఈరోజు బాగా చెప్తే వాడు సెలెక్ట్ అయితే 14th ఫైనల్స్కి వెళ్తాడు. చూడాలి ఎలా చెప్తాడో అది ఇది అనుకున్నాను. వెళ్ళాడు. నా ముందు చెప్పరా అంటే టెన్షన్ పడుతూ నవ్వుతున్నాడు. కానీ అక్కడికి వెళ్ళి స్పీచ్ ఇచ్చాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా చెప్పాడు. న్యూస్ పేపరే కదండి. ఫస్ట్ మనకి మొబైల్స్ లేవు, ల్యాండ్ ఫోన్స్ లేవు, ఏమీ లేవు. ఫస్ట్ న్యూస్ పేపరే కదా. అన్నీ మనకి ఎక్కడెక్కడ ఏం న్యూస్ అనేది చెప్పేది న్యూస్ పేపరే కదండి. అందుకని నేను ఆ థాట్తో నేను న్యూస్ పేపర్ డ్రెస్ వేసాను వాడికి. కానీ స్పీచ్ కూడా బాగా చెప్పాడు. వాడికి చెప్పిన 5 లైన్స్ కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు. మీ పిల్లలు ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్లో ఎప్పుడైనా రెడీ చేశారండి? రెడీ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి నాకు. ఇలా రెడీ చేయను, అలా రెడీ చేయను. అది మాత్రం బాగా స్పీచ్ ఇచ్చాను. నేను షాక్ అయిపోయాను. I am a newspaper. I am newspaper. Read me. Read me. Thank you all of you. Thank you all. Okay, good. స్పీచ్ అంతా అయిపోయాక పిల్లలంతా ఇలా నిల్చున్నారు. నేను ఫొటోస్ అన్న వీడియోస్ తీసుకున్నాను. ఇది వాళ్ళ క్లాస్లో ఒక 10 మెంబర్స్ వరకు స్పీచ్ ఇచ్చారు. మంచిగా రెడీ అయ్యి వచ్చారు పిల్లలు మాత్రం. నెక్స్ట్ ఇంటికి వచ్చేసి నేను సోమవారం స్పెషల్ కార్తీక మాసం స్పెషల్ అయిన నేతి బీరకాయ పచ్చడి చేసుకున్నాను అండి. సోమవారం తిందామనేసి చేసుకున్నాను. ఇది కడాయి పెట్టేసుకొని దానిలో నేను నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను బీరకాయ అండ్ పచ్చిమిర్చి టమాటా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకొని కళాయిలో కొంచెం వేడవ్వాలండి. ఈ కళాయిలో కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో నేను వాష్ చేసి పెట్టుకున్నాను కదా నేతి బీరకాయలు యాడ్ చేసేసుకుంటున్నాను. నేతి బీరకాయలు అండ్ మిర్చి, ఫస్ట్ మిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 12 మిర్చి వేసుకున్నానండి. నేను బీరకాయలు అనేవి 4 తీసుకున్నాను. ఒక ½ కేజీ ఉంటాయి అనుకుంటా. అవి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మిర్చి అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. దీనిలోనే నేను వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను, వెల్లుల్లిపాయ రబ్బలు. అలాగే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ, నేతి బీరకాయలు యాడ్ చేసేసుకుంటున్నాను. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం నేతి బీరకాయ పచ్చడి. మేము ఓన్లీ కార్తీక మాసంలోనే తెచ్చుకుంటాము. మరి ఎప్పుడు దొరుకుతాయో లేదో తెలియదు, కానీ నాకు కార్తీక మాసంలోనే ఎక్కువగా ఉంటాయి అనేసి తెలుసు. మేము మండే రోజు చేసుకున్నాము. ఆ రోజు చాలా మంచిదని ఆ మహాదేవుకి ఇష్టం అనేసి మేము చేసుకున్నాము. చాలా ఇష్టం అంట శివుడికి కూడా ఈ పచ్చడి. అందుకే కార్తీక మాసం శివుడికి ఎంతో ఇష్టమైన పచ్చడి అనేసి అంటారు.
ఇదంతా బాగా ఆయిల్లో మగ్గిపోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. అలాగే దీనిలో నేను చింతపండు వేసుకున్నానండి. అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఒక టమాటానే వేసుకున్నాను. కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. నేను ఎక్కువగా టమాటా వేస్తే నాకు నచ్చదు ఈ పచ్చళ్ళలో, అందుకని నేను ఒకటే వేసుకున్నాను. చూడండి వాటర్ అంతా పైకి ఎలా వచ్చేసిందో, బాగా వాటర్ వచ్చేస్తుంది. ఇంకా ఒక 2 minutes బాగా మగ్గాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లగా అవనివ్వాలండి. తర్వాత నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను. రోట్లో నూరుకుంటే బాగుంటుందండి, కానీ నాకు అవైలబుల్గా లేదు. సో నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, తాలింపు పెట్టేసుకోవటమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నేను మా ధ్రువాంష్ కలిసి తింటున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.